15 రోజుల నుండి అంటే లాస్ట్ నామినేషన్స్ స్క్రూటినీ దగ్గర నుంచి మనము 20th అయింది, 19th 16th 17th 18th 19th స్క్రూటినీ అయింది. స్క్రూటినీ నుంచి మీకు ఒక ఎలక్షన్లకు సంబంధించి ఒక టాక్ ఆఫ్ ద టౌన్ గంటా రవికుమార్ గారి యొక్క అంటే నా నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. తిరస్కరించడానికి గల కారణాలను ఆర్ఓ గారు ఏం చెప్పారంటే, మీరు జీడబ్ల్యూఎంస్కి మీ కంపెనీకి సంబంధించిన కొంత బాకీ ఉన్నారు, 60 లక్షల రూపాయల వరకు పైచిలకు మీరు బాకీ ఉన్నారు కాబట్టి మీ కంపెనీ మున్సిపాలిటీ బాకీ ఉంది కాబట్టి మున్సిపల్ యాక్ట్ ప్రకారము మిమ్మల్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని నామినేషన్ని తిరస్కరించడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్గా అంటే దాదాపు నేను 19 సంవత్సరాల నుంచి ఇప్పుడు 40 సంవత్సరాలు 21 సంవత్సరాలు నేను విద్యా సర్వీస్ సెక్టార్లో ఉన్నాను. అదేవిధంగా పలు బిజినెస్లలో కూడా ఉన్నాను. ఎక్కడ కూడా నా మీద చిన్న ఆవగింజ అంతా కూడా మరకలేదు. ఈవెన్ దో రియల్ ఎస్టేట్స్ అనుకోండి, కన్స్ట్రక్షన్స్ అనుకోండి, సర్వీస్ అయిన సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనుకోండి, స్కూల్ అనుకోండి, 21 సంవత్సరాల నా జీవితంలో ఎలాంటి తప్పు నేను చేయలేదు. వాళ్ళు 19th రోజు నా స్క్రూటినీ అప్పుడు నేను అవుట్ స్టాండింగ్స్ ఉన్నాను, మీరు మున్సిపాలిటీకి ఎగ్గొట్టారు అని చెప్పేసి ఒకటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులు వాట్సాప్లలో న్యూస్ పేపర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిడ్డి కుమారస్వామి గారు ఈ ఎలిగేషన్ని ఎత్తారు. దానికి ఈరోజు మీకు విత్ ప్రూఫ్స్ అంటే నిన్నటి వరకు కూడా నేను హైకోర్టు అప్పీల్ వరకు వెళ్ళి దానికి సంబంధించి నేను ఎలక్షన్లో నాకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన నా హక్కు ఎలక్షన్లలో నిలబడడం, దానికోసం ఫైట్ చేయడం జరిగింది. ఏ స్టేజ్లో కూడా నాకు వీళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటా రాకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఎందుకు రిజెక్ట్ అయింది, వాళ్ళు చెప్పిన ఫస్ట్ 60 లక్షలు నేను ఉందా, అది నా బాధ్యత, దానిపైన మీకు చెప్పడం జరిగింది. మాది కంపెనీ మేము జిఆర్కే ఇన్ఫ్లుయెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫస్ట్ సైడ్ లైట్ ఆఫ్ చేయండి అమ్మ. ఒక 5 PPTs ఉన్నాయి మీకు. వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ అడ్వర్టైజ్మెంట్ సెక్టార్లో ఎలాంటి ఏదైతే వరంగల్లో ఒక 3 యూనిపోల్స్ ఉంటాయి, హన్మకొండ పెట్రోల్ పంపు, అలంకార్ జంక్షన్, పోచం మైదాన్, ప్లస్ 4 మున్సిపల్ బిల్డింగ్స్ ఉంటాయి. ఒకటి అలంకార్ దగ్గర, ఒకటి కాంగ్రెస్ భవన్ దగ్గర, ఒకటి పోచం మైదాన్ జంక్షన్, ఒకటి నవోదయ మెడికల్ స్టోర్ పోస్ట్ ఆఫీస్ అండ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ 4 యూనిపోల్స్ సంబంధించి టెండర్ని కాల్ఫర్ చేశారు వాళ్ళు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు టెండర్ని కాల్ఫర్ చేసినప్పుడు వారి టెండర్ని కాల్ఫర్ చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రైజెస్ లిస్ట్ ఎంత ఇచ్చారంటే జీడబ్ల్యూఎంసీ సెట్ ప్రైజ్ వచ్చేసి యూనిపోల్స్కి హన్మకొండ పెట్రోల్ పంప్ దగ్గర 5,77,500 రూపాయలు వాళ్ళు టెండర్ చేసి దీనికన్నా హైయెస్ట్ ఉంటాయి. దీంట్లో ప్రకాష్ ఆర్ట్స్, యూనియన్, చాలా వరంగల్ ఏజెన్సీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి నేను ఇచ్చిన జిఆర్కే ప్రైవేట్ బోర్డు ఇచ్చింది 13,39,803 రూపాయల హైయెస్ట్ బిడ్. అందరూ దీన్ని 7 లక్షల 8 లక్షల వరకు వచ్చి ఆగిపోయారు. రాజు అందరు కూర్చోండి. అదేవిధంగా ఇంకొక యూనిపోల్కి 4,51,500 ఉంటాయి, 9,52,668 రూపాయలు దీనికి కోట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనిపోల్ కొంచెం మీద 5,56,500 ఉంటాయి, 13,39,803. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్కి సంబంధించి 8,60,60,000 రూపాయలు 4గిటికి. ఈ 4 ఏరియాస్కి 8,60,60,000 ఉంటే నేను 13,82,499 హైయెస్ట్ రేట్ ప్రైజెస్ వేసి 24,45,500 వీళ్ళు టెండర్ కాల్ఫర్ చేసే సమయానికి బిఫోర్ 2 years నుంచి అవి ఎంటీగానే ఉన్నాయి. గౌతమ్ సార్ వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేస్తే 24,45,500 ఉన్న ప్రైస్ని మా కంపెనీ 50,14,733 రూపాయలకు బిడ్డర్ హైయెస్ట్ బిడ్డర్ మేము వచ్చాం. ప్రకాష్ ఆర్ట్స్ కానీ మిగతా ఏ యాడ్ ఏజెన్సీ కానీ వెనుకబడిపోయినాయి. ఇది ఈ టెండర్స్ కాక ఇంకొక క్యాంటిలివర్స్ అని ఇంకొక 2 ప్లేసెస్లో ఉండే అవి వాటి కూడా మేము టెండర్ ఈఎండీస్ తీసి పార్టిసిపేట్ చేసాం. బట్ అవి కోర్ట్ కేసులో ఉన్నాయని చెప్పేసి మాకు ఇవ్వలేదు. వీటిని నెక్స్ట్ సైడ్ వీటిని టెండర్ ఓపెన్ చేసిన డేట్ ఆఫ్ టెండర్ సెలక్షన్ చేసింది 14th August 2018. 14th August 2018లో టెండర్ ఓపెన్ చేసి మాకు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. కానీ డేట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఇచ్చింది 27/2/2019లో ఇచ్చారు. ఏదైనా ఒక టెండర్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి.
అది అప్పుడు గౌతమ్ సార్ ఉండేది కమిషనర్. గౌతమ్ సార్ ఉన్నప్పుడు టెండర్ ఓపెన్ అయిన తర్వాత ఆయన మ్యారేజ్ కానీ తమిళనాడుకి వెళ్ళి టెండర్ ఓపెన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే అప్పుడు వరంగల్ నగరపాలక సంస్థ మేయర్. ఆయనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జియాంకి ఎంప్లాయ్ వెంచర్స్కి ఇది ఇవ్వద్దు, హైయెస్ట్ బిడ్డర్ అయినా పర్లేదు, ఫైల్ ఆపండి, ఇది కౌన్సిల్లో పెట్టండి అని ఇంటికి ఫైల్ తెప్పించుకొని దాన్ని ఆపించి దాదాపు ఒక 4 నుంచి 5 నెలలు డిలే, మోర్ దెన్ 6 months, 6 నెలల వరకు కూడా నాకు వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ రాకుండా ఆపిండు. ఆ ఆపడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్కి 25,07,385 రూపాయల నష్టం వచ్చింది. దీనికి ఓపెన్ ఛాలెంజ్, వరంగల్ చౌరస్తా అయినా పర్లే, భద్రకాళి గుడి అయినా పర్లే, గంటా రవికుమార్, ఇది ఓపెన్ ఛాలెంజ్. ప్రస్తుత ఎమ్మెల్యే గారు రావాలి. అక్కడ సిటీ ప్లానర్ వాళ్ళని అడిగితే మీ ప్రజల్లో మేము ఏం చేస్తాం సార్, మేము ఏం చేయము, మీకు ఆర్డర్ ఇస్తామని చెప్పారు. తర్వాత గౌతమ్ సార్ని నేను కలవడానికి వెళ్ళి గ్రీవెన్స్లోకి వెళ్ళి, సార్ మేము హైయెస్ట్ బిడ్డర్ 25 లక్షలు ఉన్నదాన్ని మేము 50 లక్షల రూపాయలు వేసాం, మాకు ఎమ్మెల్యే గారు అప్పుడు మేయర్ గారు రానివ్వట్లేదు, అది కౌన్సిల్లో పెట్టాలి అంటే అతను పిలిచి కౌన్సిల్లో పెట్టాల్సిన అవసరం ఏంది, ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, వీళ్ళు హైయెస్ట్ బిడ్డర్ ఉన్నారు కదా అని అప్పుడు ఉన్న సిటీ ప్లాన్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి ఒక మెమో ఇష్యూ చేసి వాళ్ళకి క్లాస్ గట్టిగానే ఇచ్చి మాకు ఇమ్మీడియట్గా వర్క్ ఆర్డర్ ఇవ్వమని నోట్ ఫైల్ రన్ చేశారు. అంటే ఫస్ట్ మీరు ఒకటి ఆలోచించుకోండి, మేయర్ వల్ల నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం రావాలి తప్ప, ఆదాయాన్ని ఆయనకు రాజకీయాల వ్యతిరేకంగా ఉంది ఈ కంపెనీ నా మీద టార్గెట్ పెట్టుకుంటూ ఆయన ఆపడం వల్ల 25 లక్షల రూపాయల నష్టం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. ఇది నేను మీకు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సైడ్ తర్వాత ప్రీవియస్ ఒక నిమిషం, నెక్స్ట్ ఇప్పుడు టెండర్ ఫైనల్ అయిపోయిన తర్వాత మేము డేట్ ఇచ్చాం. ఈ లేటర్ డేట్ వాసి లేటర్ 6/10/28 రెజల్యూషన్స్ 6 అంటే ఆగస్టులో వచ్చిన తర్వాత 6/10 మేము మున్సిపాలిటీకి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాం. We have been selected as successful bidder for advertisement unipoles and municipal buildings in arches, cantilevers and drainage, and account tender opened on 14th August 2008. We are geared up to deposit 50% bid amount to GWMC Warangal and remaining 50% bank guarantee as per tender అని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చాం. మీరు మాకు తొందరగా వర్క్ ఆర్డర్ ఇస్తే 50% అమౌంట్ మేము తొందరగా కట్టేస్తాము, రిమైనింగ్ 50%కి బ్యాంక్ గ్యారంటీ ఇస్తామని అక్టోబర్లో కూడా ఒక లెటర్ ఇచ్చాం మేము. ఈ అక్టోబర్లో ఇచ్చిన లెటర్ కూడా నో రెస్పాన్స్. అంటే మేయర్ గారు ఉద్దేశపూర్వకంగా ఫైల్ ఆపుకుంటూ వస్తే గౌతమ్ సార్ వచ్చిన తర్వాత మాకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఆర్డర్ డేట్ నెక్స్ట్ వర్క్ ఆర్డర్ వచ్చేసి 27/2/2019 ఇచ్చారు. ఇది ప్రొసీడింగ్స్ 27/2/2019 ఇచ్చారు. దీనికోసం మేము వాళ్ళకి జనవరిలోనే బ్యాంక్ గ్యారంటీ అండ్ పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ సైట్లో ఉందా? నెక్స్ట్ సైడ్ ఇగో ఈ పేమెంట్స్ ఇచ్చేసాము. ఫస్ట్ అంటే మాకు ఫస్ట్ ఇది మన 3 years పీరియడ్ కాంట్రాక్ట్. ఫస్ట్ 6 monthsకి ఇది ఎప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది. మనం బిఫోర్ అడ్వాన్స్ పేమెంట్ వచ్చేసి మేము 8,15,000 ఒకటి 21,000 ఈ రెండింటికి కూడా మేము 1st February 2019 నుంచి 31st July 2019 వరకు పేమెంట్ ఇచ్చేసాం. వి పేడ్ అంటే 30 lakhs రూపీస్ మేము కట్టేసాం. తర్వాత మాకు ఆర్డర్ కాపీ ఇచ్చింది 27th February, బట్ మాకు ఆర్డర్ కాపీలు ఏం చెప్పారు, ఫస్ట్ నుంచే మీకు కమిట్మెంట్ అవుతుంది అన్నారు. అయినా 1 month లాస్ అవుతుంది, మీరు March 1st నుంచి చేయాలని దాన్ని కూడా కరస్పాండెన్స్ ఒక లెటర్ ఇచ్చాం. బట్ అక్కడ వ్యవస్థ లేదు, అది అట్లనే ఉండిపోయింది. ఈవెన్ దో ఇక 1 month లాస్ అయినా పర్లేదని చెప్పేసి నేను 1st February నుంచి చేశాను. నేను నెక్స్ట్ సైడ్ ఇక్కడ మీరు పాయింట్ తర్వాత నెక్స్ట్ 6 monthsకి బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. అంటే 1 yearకి మనం అమౌంట్ కట్టి ఉండాలి. నెక్స్ట్ 6 monthsకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 yearsకి 6 months పేమెంట్ బ్యాంక్ గ్యారంటీ కూడా సబ్మిట్ చేసాం. చాలామంది బ్యాంక్ గ్యారంటీస్ నార్మల్గా ఇస్తారు,
అన్ని ఫేక్ ఫ్యాబ్రికేషన్ చేసి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో చాలా బ్యాంక్ గ్యారంటీ ఫ్యాబ్రికేటెడ్. కానీ నేను ఒరిజినల్గా 35 lakhs అక్కడ డిపాజిట్ చేసి ఒరిజినల్ బ్యాంక్ గ్యారంటీ ఈ రోజు వరకు కూడా ఫోర్స్లో మున్సిపల్ కార్పొరేషన్లో బ్యాంక్ గ్యారంటీ ఉంది. నెక్స్ట్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్కి మేము ట్యాక్సెస్ కడుతున్నామో మేము ప్లస్ జిఎస్టీ కడతాం. ఇప్పుడు 10 లక్షలు కట్టాలి అంటే 1,80,000 జిఎస్టీ, 11,80,000 కడితే వాళ్ళు 1,80,000 రూపాయల జిఎస్టీని కంపెనీ యొక్క అకౌంట్లో కట్టాలి. ఈ రోజు వరకు కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జిఎస్టీ మీద మెకానిజం లేదు. మేము కట్టిన జిఎస్టీ ఇప్పటి వరకు కూడా మా అకౌంట్లో కట్టలేదు. ఆ మెకానిజమే సిటీలో టౌన్ ప్లానింగ్లో లేదు. ఒక పాయింట్. నెక్స్ట్ ఓకే, ఫిబ్రవరిలో మాకు ప్రొసీడింగ్స్ 27th ఇచ్చి 1st నుంచి క్యాల్కులేట్ చేశారు. అది March 1st నుంచి ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పారు ఫిబ్రవరిలో 6 months పేమెంట్ చేసింది 31st July 2019 వరకు నేను ఫీ కట్టి ఉన్నా. నేను ఆ కంపెనీలోకి వెళ్ళి ఏదైతే నాకు ఒక ఐడియా ఉంది, మున్సిపల్ కార్పొరేషన్లో మనం పోటీ చేసే ముందు మున్సిపాలిటీతో కాంట్రాక్ట్స్ కానీ ఎఫ్ఈ కానీ ఉండద్దు, అది మున్సిపల్ యాక్ట్లో ఉందని నాకు 2019లోనే తెలుసు. నేను ఏం చేశానంటే 2019లో ఐ రిజైన్ ఫ్రమ్ జిఆర్కే ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ 18th 4th 2019. ఎప్పుడైతే మాకు ఫిబ్రవరిలో ప్రొసీడింగ్స్ వచ్చాయో 2 monthsలో నేను కంపెనీలోకి వెళ్ళి అఫీషియల్గా బయటకు వచ్చాను. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను. అది ఆర్ఓసిలో సబ్మిట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్లో యాక్ట్లో మేము అక్కడ ఆర్ఓసిలో సబ్మిట్ చేస్తాం. బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి నేను డైరెక్టర్గా ఈ కంపెనీ నుంచి బయటకు వస్తున్నాను, తర్వాత ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వేరే కంపెనీలో ఎవరు యాడ్ అవుతారో అనేది కూడా మనం స్పెసిఫై చేస్తాం. వచ్చినప్పటికీ ఆ సమయానికి జిఆర్కే ఇన్ఫ్రా వెంచర్స్ కంపెనీకి I was associated with GWMC advertisement holding contract for just 78 days. నేను ఏ టైంలో అయినా ఎలక్షన్స్ వస్తాయని ముందు చూపుతూనే నేను 78 days ఆ కాంట్రాక్ట్లో ఉండి ఇమ్మీడియట్గా నేను ఎగ్జిట్ అయిపోయాను 18th of April. ఆ టైంకి ఐ పేడ్ లైసెన్స్ ఫీ టిల్ 31st July 2019. జూలై 31st వరకు కూడా నేను ఫీ కట్టే ఉన్నాను. అంటే మనం పీరియడ్లో ఉన్నప్పుడు ఏవైనా డ్యూస్ ఉంటే అది డైరెక్టర్కి రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ కానీ నేను ఎగ్జిట్ అయ్యే సమయానికి అడ్వాన్స్డ్ పేమెంట్ కట్టి ఉన్నా. ఎక్కడ కూడా నేను జీడబ్ల్యూఎంసీకి నేను కంపెనీలో డైరెక్టర్గా ఉన్న పీరియడ్లో డ్యూ లేను. సెక్షన్ 168 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013, సెక్షన్ 168 రిజిగ్నేషన్ ఆఫ్ డైరెక్టర్స్లో సెక్షన్ 168 ప్రొవైడెడ్ దట్ ది డైరెక్టర్ హూ హ్యాస్ resigned shall be liable even after his resignation for the offences which is occurred during his tenure. నా పీరియడ్లో ఏదైనా డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ నేను రిజైన్ అయిన తర్వాత కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్లో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చే సమయానికి ఒక 5 లక్షలు డ్యూ ఉంది. నేను బయటకు వచ్చినా కదా నాకు ఆ అప్పుతో సంబంధం లేదా అనడానికి లేదు. నువ్వు ఉన్న పీరియడ్లో లయబిలిటీ ఉంది కాబట్టి నువ్వు బయటకు వచ్చినా కూడా ఆ లయబిలిటీ ఆ అప్పుకి నువ్వు బాధ్యుడివి అని ఆ సెక్షన్ చెప్పబడుతుంది. ఒకటి provisions to section 168(2) has made to it clear that resigning a director cannot escape his liability for offences which is occurred during his tenure. ఇది క్లియర్గా చెప్పబడినది కంపెనీ యాక్ట్ 168 ప్రకారము. ఎవరైనా నా డైరెక్టర్ బయటికి వచ్చే సమయానికి ఆ ఉన్న పీరియడ్లో అప్పులు ఉంటే మాత్రం ఎస్కేప్ అవ్వడానికి లేదు అన్నారు. బట్ నేను ఏప్రిల్లో బయటకు వచ్చే సమయానికి మున్సిపాలిటీకి జూలై వరకు పేమెంట్ చేశాను. ఇది మొన్న జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారికి స్క్రూటినీ ఆఫీసర్కి చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అతనికి అర్థం చేసుకునే నాలెడ్జ్ కానీ అసలు కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటి, ఒక డైరెక్టర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఒక కంపెనీ సెక్రటరీ అంటే ఏంటి అనేది ఏది తెలియకుండా స్ట్రేట్ అవేగా ఎమ్మెల్యే గారి పిఏ 8 గంటలు అక్కడ స్క్రూటినీ ఆఫీసర్ దగ్గర కూర్చొని ఫోన్లు చేసి అతడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను లైన్లోకి తీసుకొని అతన్ని 1 hour పైకి పిలిపించుకొని అతన్ని రాజకీయ ఒత్తిడి అధికారులతో ఒత్తిడి చేసి స్ట్రేట్ అవైన కిందికి వచ్చి మీరు ఇవన్నీ నాకు తెలియదు సార్, మీరు ఏదైనా ఉంటే అప్పీల్ చేసుకోండి అని చెప్పి స్ట్రేట్ అవే ఒక ఆర్ఓ తన పవర్ని మిస్యూజ్ చేసి రిజెక్టెడ్ అని రాశారు. నేను ఎక్కడ కూడా మున్సిపాలిటీకి అప్పులేను.
ఇది క్లియర్ టైటిల్. ఎవరైనా చార్టర్డ్ అకౌంట్స్తో కానీ అడ్వకేట్స్తో కానీ ఎవరినైనా అడిగినా కూడా ఎవ్రీబడి నోస్. ఇండివిజువల్గా నాకు 2 పర్సనల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ట్యాక్స్ కూడా నామినేషన్ కన్నా బిఫోర్ 6 monthsకి పే చేసి నేను చేశాను. నేను ఒక 30-40 మందికి నామినేషన్ పేపర్స్ ఫిలప్ చేసి గైడ్లైన్స్ ఇచ్చినాను. నా నామినేషన్ పేపర్స్ నాకు తెలియదా? మున్సిపల్ యాక్ట్ తెలియకుండానే నేను ఇన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు శివనగర్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను. తెలిసే కదా నేను కంపెనీలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నాకు ఎలాంటి అవుట్ స్టాండింగ్స్ కూడా నా టెన్యూర్లో లేవు. ఇవి చెప్పే అవకాశం కానీ మాట్లాడే గొంతుగా కానీ అక్కడ ఇవ్వకుండా దిడ్డి కుమారస్వామి గారు ఎమ్మెల్యే గారి పిఏలు అక్కడ కూర్చొని ఆర్ఓతోని స్ట్రేట్ అవేగా రిటర్న్ చేసి ఈరోజు 66 మంది కార్పొరేటర్ల కౌన్సిల్లో నాకు రాజ్యాంగం కల్పించిన హక్కును తొక్కేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఒకటే ఉద్దేశం ఏంటంటే గంటా రవికుమార్ అనే వ్యక్తి కౌన్సిల్కి వస్తే మనం చేసిన అవినీతి మొత్తం బట్టబయలు అవుతుంది. ప్లస్ తూర్పు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి మనం చేయట్లేదు, దీనికి ప్రశ్నించే గొంతుగా వస్తే మనకు కష్టమని ఎమ్మెల్యే గారు విచక్షణారహితంగా ఒక శిఖండిలాగా ఒక ఎలాంటి విలువలు లేకుండా, అంటే గ్రౌండ్లోకి రాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వచ్చి గెలిపోవడంలో నువ్వు చూపెట్టుకోవాలి. గెలుస్తామా ఓడిపోతామనేది తర్వాత విషయం, కానీ ఒక కుళ్ళు కుతంత్రాలు తన చేతిలో ఉన్న అధికారాన్ని పెట్టుకొని నాలాంటి వాడిని రానియకుండా ఎలాంటి తప్పులు నా ప్రొఫైల్లో ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు లేకున్నా కూడా ఈరోజు నన్ను నా హక్కును భంగం చేసి ఈరోజు నన్ను ఎన్నికలకు పోకుండా చేశారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. మీరు చూడండి, కనీసం పక్కకున్న హన్మకొండ లాంటి అభివృద్ధి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరగట్లేదు. అక్కడ ట్యాంక్ బండ్లు డెవలప్ అవుతున్నాయి, పార్కులు డెవలప్ అయినాయి కొన్ని ఈ మధ్యకాలంలో. కానీ మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేకి అవన్నీ ఏం లేవు. కేవలం నిన్న ఉన్న 24 సీట్లలో 20 సీట్లు కబ్జాదారులకు, రౌడీ షీటర్లకు, మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తులకు 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు అమ్ముకున్నారని ఎవరు చెప్తున్నారు? ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అట్లా 30 లక్షల ₹1,00,00,000 పెట్టి టికెట్లు కొని రేపు కార్పొరేటర్ గెలిచిన వ్యక్తులు నగరాన్ని ఏమి అభివృద్ధి చేస్తారు? కాబట్టి మాట్లాడే గొంతుకలు ఉండకుండా ఆయన చేస్తున్నాడు. కానీ ఎప్పటికైనా ఇంకో 2-2.5 సంవత్సరాల తర్వాత ప్రజలే ఆయనను ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. ఆయన ఎలా తయారైందంటే మనం అసలు బీహార్లో ఉంటున్నామంట, మనం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ ఇలాంటి ఎవరు లేరు. లాస్ట్ ఒక 3 days నుంచి నాకు దాదాపు ఒక 1000 పై చిలుకు ఒక మేధావులు ఫోన్ కాల్ చేస్తున్నారు, జర్నలిస్టులు కాల్ చేశారు, డాక్టర్స్ కాల్ చేశారు. అరే ఇదేందబ్బా, మనం ఎక్కడున్నాం? తెలంగాణలో ఉన్నా, బీహార్లో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నాము. నీలాంటి వ్యక్తిని నామినేషన్ పేపర్లు రిజెక్ట్ చేసి ఎన్నికలకు రాకుండా చేస్తారంటే అసలు ఆ ఎమ్మెల్యేకి ఏమైనా బుద్ధి ఉందా? అది ఒక పార్టీయా? ఏదైనా ఉంటే ప్రత్యక్షంగా ఎన్నికలలో పాల్గొని గెలిచి చూపెట్టాలి. అది కాకుండా కేవలం అధికార దుర్వినియోగం చేస్తూ రాజకీయ ఒత్తిడితోని నన్ను రిజెక్ట్ చేశారు. నేనేదో 40 లక్షలు 60 లక్షలు నేను కంపెనీ ఎగ్గొట్టింది, కంపెనీకి డ్యూ ఉంది అని చెప్పి వారు చెప్పారు. దాన్ని కూడా నేను నెక్స్ట్ చెప్తున్నా, ఇది ఇక్కడి వరకు నా పీరియడ్ వరకు డ్యూ లేదు. కంపెనీ గురించి ఇక నెక్స్ట్ కంపెనీ డ్యూ ఉంది అంటే ఫస్ట్ 6 months కట్టాం, సెకండ్ ఇయర్ 2021 ఫస్ట్ 1 yearకి పేమెంట్ చేసి మళ్ళీ 6 monthsకి ఫస్ట్ పేమెంట్ చేసాం. సెకండ్ పేమెంట్ కూడా చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి థర్డ్ పేమెంట్కి కోవిడ్ పీరియడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ యాడ్ ఏజెన్సీస్ అన్ని గవర్నమెంట్కి లెటర్స్ పెట్టినాయి. ఏంటంటే కోవిడ్ పీరియడ్లో మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీస్ లేవు, ఎక్కడ కూడా బిజినెస్ లేదు. ఈ కోవిడ్ పీరియడ్కి సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని ఒకటి. తర్వాత హైదరాబాద్లో ఆల్ హోర్డింగ్కి సంబంధించిన టెండర్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అక్కడ ఎక్కడ కూడా హైదరాబాద్లో హోర్డింగ్స్ ఉండకూడదని కేటీఆర్ గారు చెప్పి అన్ని ఏజెన్సీస్ క్యాన్సల్డ్. మేము ఏం చెప్పామంటే 2021 న్యూ డైరెక్టర్స్ కోవిడ్ పీరియడ్లో మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇవ్వకపోతే మేము ఆల్రెడీ క్విట్ అవుతాం, ఈ కాంట్రాక్ట్ల నుంచి సెకండ్ ఇయర్ క్విట్ అవుతామని చెప్పి జనవరిలో లెటర్స్ సబ్మిటెడ్ లేటర్ ఆన్ 23rd 6 21 టు జీడబ్ల్యూఎంసీ ప్రొవైడెడ్ వేవర్. 2021లో మేము 23rd జూన్లో లెటర్ ఇచ్చాం జీడబ్ల్యూఎంసీ. టిల్ డేట్ నో రిప్లై ఫర్ దట్ డేట్. మేము వేవర్ ఇవ్వట్లేదు, మీరు కట్టాల్సిందే అని అన్నది చెప్పాలి. లేకపోతే మీ వేవర్ ఇచ్చాము, మీకు ఇంత వేవర్ ఇస్తున్నాము, బ్యాలెన్స్ అన్నీ ఉండాలి. అది మన పని విధానం. మున్సిపల్ కార్పొరేషన్లో అడ్వర్టైజ్మెంట్ టౌన్ ప్లానింగ్లో కనీసం ఒక లెటర్ ఇస్తే రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు దాదాపు ఇన్కమ్ వచ్చేది, అక్కడ ఒక పూర్తి స్థాయిలో అధికారులు కానీ ఈ డిపార్ట్మెంట్ చూడడానికి వ్యవస్థ లేదు.
దానివల్ల వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయము అన్ని యాడ్ ఏజెన్సీలు ఎగరగొడుతున్నాయి డబ్బులు. మేము ఎప్పటికప్పటికి కమ్యూనికేట్ అవుతున్నాం. తర్వాత మొన్న సబ్మిటెడ్ లేటర్ డేటెడ్ 21/12/2021 టు ప్రొవైడ్ వేవర్ టు క్యాన్సిల్ లేటర్ ఆర్ టెండర్ అని మళ్ళీ ఇచ్చాం. అంటే జూన్లో ఒకటి ఇచ్చాను, 23rd 6th జూన్లో ఇచ్చాము, మళ్ళీ 21/12/21లో ఇచ్చాము. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే 21లో ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవగాహన లేకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి నేను చెక్ ఇవ్వడం జరిగింది. కంపెనీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నాకు కంపెనీ ఆర్ఓసి నామ్స్ ప్రకారము 2 డైరెక్టర్స్ ప్రీవియస్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి మీరు చెక్ పవర్ ఇస్తున్నారని రిజల్యూషన్ పాస్ చేసుకొని నేను చెక్ని ఇవ్వడం జరిగింది. అది అర్థం కాకుండా కమిషనర్ మేడం మీ పీరియడ్లో చెక్కు రిలీజ్ అయింది కాబట్టి ఆ చెక్కుకు సంబంధించి మీరు మాకు డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తానని చెప్పి 2వ లెవెల్లో కమిషనర్ మేడం ఆ పాయింట్ మీద రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ దానికి రిజల్యూషన్ పాస్ చేసాం, బ్యాంక్కి సబ్మిట్ చేసాం. అథరైజ్డ్ సిగ్నేటరీ మాది ఏదైనా చెక్ ఉంది అంటే ఐఎమ్ నాట్ ఎండి, చెక్ది జిరాక్స్ ఒక దాని లెటర్ ఉంటుంది. చెక్ జిరాక్స్ ఉన్నాయి. సారీ 20 అండి, సారీ 2020 డేటెడ్ కరెక్షన్. ఇప్పుడు శ్రీనివాస్ అండి, మీరు చూడండి, మీకు ఇది ఇస్తున్నా. చెక్ మీద అథరైజ్డ్ సిగ్నేటరీ ఉంటుంది, నాట్ ఎండి. చెక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా రిజర్వేషన్ పాస్ చేసుకొని మా చెక్ పవర్ ఇతనికి ఇస్తున్నామని చెప్పి చేయొచ్చు. దిస్ ఈజ్ అ కంపెనీలా. వాళ్ళు గంటకు టైం కూడా ఇవ్వకుండా డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయకుండా ఇప్పుడు ఏవైతే నేను లెటర్స్ ఇవన్నీ ఇచ్చానో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉంది ఈ ఫైల్. నేను నామినేషన్ స్క్రూటినీ చేసే రోజు ప్రతిదీ అక్కడ పిఏ ఫోన్ చేయడము, స్కాన్ చేయడము, ఆర్వర్క్ చూపెట్టడం, నేను ప్రతి దానికి ఆన్సర్ చేసుకుంటున్నా. నా ఆన్సర్కి కౌంటర్ ఇచ్చుకుంటూ ప్రతి ఫైల్ 5 నిమిషాలకు ఒకసారి పిఏ మొబైల్కి రావడం, ఆర్వర్క్ చూపెట్టడం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? గవర్నమెంట్లో ఉన్న ఒక ఫైల్ ఎమ్మెల్యే ఇంటికి ఎట్లా పోతుంది? ఎమ్మెల్యే పిఏ దగ్గరికి మొబైల్స్లోకి వెళ్ళకపోతుంది. ఈరోజు ఒకవేళ వాళ్ళకి అవుట్ స్టాండింగ్ ఉంటే బ్యాంక్ గ్యారంటీస్ దేర్ కంపెనీ, బ్యాంక్ గ్యారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆఫీస్లో కమ్యూనికేషన్ కానీ ఒక లెటర్ ఇస్తే రిప్లై కానీ లేకుండా ఈరోజు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను కోల్పోయాను. దాని బాధ్యులు ఎవరు? మళ్ళీ 5 years నేను నా శివనగర్ ఒక మోడల్ అభివృద్ధి కావాలనుకున్నా. వరంగల్ నగరపాలక సంస్థలో 1971 నుంచి ఉన్న మాస్టర్ ప్లాన్ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్కు 50 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకోవాలి మనం. అప్పుడు ఎడ్ల బండ్ల తిరిగే రోడ్లు ఈరోజు కూడా గవే రోడ్లతో ఉంటున్నాయి. టెక్నికల్లీ రాంగ్. ఇప్పుడు వరంగల్ హన్మకొండ కాజిపేటలో ఎక్కువ రెంట్స్ ఉన్న ఏరియా ఏంటి? విజయ్ టాకీస్, కాకాజీ కాలనీ. అక్కడ ఉన్న ఇల్లు కరీంబాద్లో కానీ ఉర్సులో కానీ మధ్య అక్కడ ఉన్న ఒక స్లమ్ ఏరియాలో కట్టే ట్యాక్సీస్ ఈక్వల్. 6 లక్షలు జైలుకాస్ రెంట్ తీసుకునేవాడు, 150 రూపాయల కిరాయికి ఉండేవాడు కట్టే మున్సిపల్ ట్యాక్సీస్ సేమ్. ఎందుకు అంటే మన దగ్గర ఇంకా అవి రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్నాయి. ఆ రెసిడెన్షియల్ జోన్లను కమర్షియల్ జోన్లకు చేస్తే మున్సిపాలిటీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ దాన్ని చేయలేక మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్ కింద ప్రభుత్వానికి బర్డెన్ పడుతుందని చెప్పి ఆ 50 సంవత్సరాల క్రితం ఉన్న మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన 10 రూపాయలకు రూపాయి కూడా రావట్లేదు. ఇది మాట్లాడే గొంతుకే. ఇవన్నీ డేటా నా దగ్గర ఉంది. వాళ్ళు ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకుంటాడని మధ్యతరగతితో పోతే వాడు 40 ఫీట్లు సెట్ బ్యాక్ అని చెప్పి కొత్తగా ఉన్న మాస్టర్ ప్లాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి సెట్ బ్యాక్లేమో కొత్త మాస్టర్ ప్లాన్తో తీసుకుంటారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని, ఇన్కమ్ని, ట్యాక్స్లను మాత్రం ఓల్డ్ మాస్టర్ ప్లాన్లతోనే చేస్తున్నారు. గత కౌన్సిల్లో కూడా చాలామంది కార్పొరేటర్లు రబ్బర్ స్టాంపులు లెక్క అయిపోయి మున్సిపాలిటీని డెవలప్ చేయలేకపోయి, నేను ఎంతో డ్రీమ్గా నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోని వరంగల్ని ఒక డెవలప్ చేయాలి, ఇక్కడ ఎమ్మెల్యేల మీదనే పడాలి, పనులు చేయాలని ఒక విజన్తో ఉన్న ఇవన్నీ గ్రహించి నాలాంటి వస్తే వాళ్ళ పప్పులు ఉడకవు, వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడతాయి అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారు చేశారు. కానీ ప్రతి ఒక్కరు అంటున్నారు, మీలో రిపోర్టర్స్ కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ, ఎస్పెషల్లీ మా శివనగర్ ప్రజలు అయితే ఏడుస్తున్నారు.
రవాణాకి సరే ఓటేసి గెలిపిద్దాం అనుకున్నాం, ఇట్లా చేసి అదంతా నెగిటివ్. అయినకే మనము ఏదన్నా ఉంటే ఎన్నికలకు వచ్చి పోటీ చేయాలి. చేత కాకుండా ఎన్నికలకి వాళ్ళ ఓటమి, నా నామినేషన్ని వాళ్ళ దగ్గర ఉండి తిరస్కరించిన రోజే వాళ్ళు ఓటమి చెందినని నాకు వాట్సాప్లలో 1000కి పైగా వచ్చినాయి. అన్న మీరు భయపడకండి అన్న, మీ స్థాయికి కార్పొరేట్ చిన్నది కావచ్చు, మీకు భవిష్యత్తులో దేవుడు ఏదైనా ఇస్తారు, మీరు డిప్రెషన్లో పోకని ప్రతిరోజు ఒక 200-300 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. 3 రోజులు నిద్ర లేకుండా నేను ఫైట్ చేసిన కమిషనర్ మేడం కూడా, అంటే పర్సనల్గా కూడా వీఆర్ సారీ అండి, నేను మాకున్న టైంలో ఇవన్నీ మేము ఎంక్వైరీ చేయలేం, వీఆర్ రిజెక్టింగ్, ఆర్ఓ ఇస్ ద ఇచ్చిన దాన్నే అథారిటీ ఉంటుందని చెప్పారు. 10:30-11:30 మేడం నెక్స్ట్ డే అప్పీల్ ఉన్న రోజు అధికార పార్టీ సీఎం ఆఫీస్ నుంచి 11 గంటలకు 12 గంటలకు కూడా అధికారులకు ఫోన్లు చేపించి ఇంతగానే ప్రూఫ్ పర్ఫెక్ట్గా. దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మున్సిపల్ కార్పొరేషన్ గంటా రవికుమార్ అనే వ్యక్తి డ్యూ ఉన్నాడు అంటే నేను అది ప్రూవ్ చేస్తే నిమిషానికే నేను మున్సిపల్ కార్పొరేషన్ కడతాను. లేదు అని చెప్తే వాళ్ళు నాకు మళ్ళీ అవకాశం కల్పిస్తారా? లేదు అంటే దిడ్డి కుమారస్వామి ఈరోజు వెనుకకు వస్తాడా? ఈరోజు శివనగర్లో ఉద్యమకారులు లేరా అండి? టీఆర్ఎస్లో శివనగర్లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు లేరా? గిరిమాజ్పేటలో ఉండే అభ్యర్థిని తీసుకొచ్చి శివనగర్లో కార్పొరేటర్గా టికెట్ ఇచ్చారు. అంటే శివనగర్లో ఏమన్నా మౌలిక వసతులు ఏమన్నా ప్రాబ్లం, ప్రజలకు ఇబ్బందులు అయితే, నల్లాలు రాకపోతే, మోరీలు దిక్కపోతే ఆ ప్రజలంతా ఎక్కడికి పోవాలి? గిరిమాజ్పేటకు పోవాలన్నా? 35 సంవత్సరాల నుంచి శివనగర్ని పెరగవాడ వాళ్ళు రాజ్యమేలిళ్ళు భరించిళ్ళు ప్రజలు. ఈరోజు మళ్ళీ తీసుకుపోయి గిరిమాజ్పేట క్యాండిడేట్కి ఇచ్చారు. ఒకవేళ గెలిస్తే గిరిమాజ్పేట పోవాలి, మళ్ళీ నెక్స్ట్ మండి బజార్గా. అది అలవాటు అయిపోయింది. ఈసారి శివనగర్ ప్రజలు దాన్ని తెలుసుకున్నారు, స్థానికులనే గెలిపించాలనే ఒక నినాదంతో ఉన్నారు. నెక్స్ట్ ఈ గిరిమాజ్పేట అయిపోయింది, నెక్స్ట్ మండి బజార్, తర్వాత హన్మకొండ. ఇదే విధానం మమ్మల్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి నరేందర్ గారు ఇక ఈ 2 సంవత్సరాలు తను ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు వరంగల్, ఆయన అవినీతులు ఏంటి, ఆయన కబ్జాలు ఏంటి, కమిషన్లు ఏంటి, కాంట్రాక్ట్లు ఏంటి అన్నీ బయటికి తీసి, ఇప్పుడు నేను ఎలాంటి తప్పు చేయనోని తీసుకొచ్చి నన్ను ఒక వాట్సాప్లలో 130 లక్షల రూపాయలు కట్టాలి మున్సిపాలిటీకి అని ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి పంపించాను. కాబట్టి నేను ఒక బాధ్యతగా నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మీడియా మిత్రులకు చెప్పి ప్రజలకు చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంటుంది నాకు. లేదంటే దానికి నేను నిజమే అనుకుంటానని చెప్పి ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నేను ఆర్ఓ గారికి ఇచ్చానండి, నరేంద్ర కంపెనీ సెక్రటరీ, ఆయన దగ్గర నుంచి ఇమ్మీడియట్గా ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ ఎప్పుడు ఉన్నారు అనేది ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ డీటెయిల్స్, వాళ్ళ షేర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది కంపెనీకి సంబంధించి. తర్వాత మనకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ప్రజెంట్ డైరెక్టర్స్ ఎవరు అనేది ఒకటి ఆన్లైన్ పేపర్ వస్తుంది, ఆయనకు అక్కడ ఆన్లైన్లో చూపించాను. ప్లస్ ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అటెస్టేషన్ కూడా చేపించి ఆర్ఓ గారికి నేను సబ్మిట్ చేశాను. ఆ కంపెనీలో నేను లేను, నేను ఉన్న పీరియడ్కి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే ఉంది, తర్వాత దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా ఇండివిజువల్గా కాదు, అది కంపెనీ అని ఒక కంపెనీ సెక్రటరీతో కూడా ఇమ్మీడియట్గా కూడా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇది అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉన్న ఆర్ఓ కాదని ఇదొకటి. తర్వాత నేను ఎప్పుడైతే కంపెనీ నుంచి బయటకు వచ్చానో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో డిఐఆర్ 12 అనే ఒక ఫామ్ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్. ఈ ఫామ్ని ఆన్లైన్లో చూసుకున్నా తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఫామ్లో 18/4/2019 నుంచి డైరెక్టర్గా ఉండడు, రిజిగ్నేషన్ అండర్ సెక్షన్ 168 యాక్ట్ అనే పేపర్ కూడా సబ్మిట్ చేసి ఆర్ఓసికి సంబంధించిన ఫామ్తో సహా. తర్వాత ఫామ్ MGT 7 నాకు సంబంధించిన షేర్స్ను కూడా అందులో ఉన్న డైరెక్టర్స్కి అలాట్ చేశాను, ఈ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను. ప్లస్ ఒకే ఒకటి ఏంటంటే అథరైజ్డ్ సిగ్నేటరీ ఆఫ్ ద చెక్ నా సిగ్నేచర్ ఉంది. దీనికి మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది, బ్యాంకులో డీటెయిల్స్ ఉంటాయి. ఈ చెక్ పవర్ అనేది డైరెక్టర్సే పెట్టాలని లేదు కంపెనీలో, ఎవరికైనా ఒక ఎంప్లాయీ కూడా డైరెక్టర్స్ ఎక్కడ ఉన్నా చెక్ పవర్ ఇవ్వచ్చు. ఆ నాలెడ్జ్ కూడా లేని అధికారులు ఈరోజు నన్ను ఎన్నికల్లో లేకుండా చేశారు. కాబట్టి ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు టీఆర్ఎస్ ఎలాంటి. కోర్టుకి వెళ్ళామన్నా, నిన్న లంచ్ మోషన్లో చేశాము, కానీ 3:34 వరకు కూడా ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది, డిసిషన్ ఈజ్ పెండింగ్ అన్నారు. 3 లోపు ఇక టైం అయిపోయింది.
ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా శివనగర్లో ఎవరికైతే అభ్యర్థికి ఇచ్చారో అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో కనీసం ఒక 10 డివిజన్లు ఈ సమయభావం వల్ల 10 డివిజన్లను బాధ్యత తీసుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను. అదేవిధంగా ఈ 2.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటూ నగరం మొత్తం తిరుగుతూ ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి తప్పులు చేస్తున్నారో వాళ్ళని ప్రశ్నించి ప్రజల కోసం పనిచేసే విధంగా ఎప్పటికీ అవినీతి అధికారుల వెంట అవినీతి రాజకీయ నాయకుల వెంటనే ఈ గంటా రవికుమార్ ఉంటాడు. ఇక నుండి నేను ఏంటి అనేది కూడా నేను అవినీతి చేసే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాదండి, ఇక ఎలక్షన్స్ టైంకి ఏదున్నా బిఫోరే ఉంటుంది. అవును, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేను వాళ్ళ మీద కేసు వేస్తాను. అరవలే ఇప్పుడు నా రైట్ అయితే రాదు కదా, నేను మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయలేను కదా, నా హక్కు. ముందుకే బేసికల్గా ఏంటంటే మన వ్యవస్థలో ప్రజలు గుర్తించాలి మనం ఎన్నుకోబడ్డ నాయకునికి గుణగణాలు ఏంటి, వాడు ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిండా లేకుంటే కబ్జాలు కమిషన్లు కాంట్రాక్టులు చేసుకుంటా కోట్లు గడిస్తున్నారా ఎలాంటి అని ప్రజలు మారనంత వరకు ఏ సిస్టమ్ని కూడా మనం బాగు చేయలేమండి. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళామండి, వాళ్ళు ఇచ్చిన అప్పీల్ మీద వాళ్ళు ఇచ్చిన దానికి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఇంకా డిసిషన్ పెండింగ్. WP 1070/9/2021 హైకోర్టులో మీరు ఆన్లైన్లో కొట్టినా కూడా ఉంటుంది. డిసిషన్ ఈజ్ పెండింగ్ అన్నారు. దానికి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చారు, ఎలక్షన్స్ టైంలో తర్వాత వచ్చినా కానీ ఆపడానికి లేదు, ఎలక్షన్స్ ఈజ్ ఎలక్షన్ గోయింగ్ అనేది ఉంది లీగల్గా. కాబట్టి ఇప్పుడు నా హక్కు అధికారుల మీద చర్యలు అంటే కోర్టులో కేసు వేసాను కదా, అది కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత ఎలా మీరు చేశాను అది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అధికారుల మీదనే వెళ్తాం మనం, ఆర్ఓ మీద ఉన్న కమిషనర్ మీద వీళ్ళు తప్పు ఇచ్చారు నాది రిజెక్ట్ చేశానని అధికారుల మీదనే అప్పీల్కి వెళ్తాం. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో మీరు పాల్గొనకుండా అత్యంత చాకచక్యంగా మీ నామినేషన్ తిరస్కరణ గురి చేసేలా చేశారని చెప్పారు అధికారుల అండదండలతో. అవును, అధికారుల అటువంటి అధికారుల మీ హక్కు ప్రకారం హక్కును కోల్పోయేటట్టు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం అదే వెళ్ళాను. చర్యలు ఏంటంటే దానికోసమే వెళ్ళాము. ఇప్పుడు మనం కోర్టుకు దేని మీద వెళ్తాం, కమిషనర్ మేడం రాంగ్ అప్పీల్ చేసింది, ఆర్ఓ రాంగ్ అప్పీల్ చేశారు, నా హక్కు పోయింది, నాకు కల్పించండి. ఏదన్నా ఇంకొకటి కంపెనీకి సంబంధించి ఏదన్నా ఉంటే దానికి సంబంధించి సపరేట్, కానీ ఈ పీరియడ్ అయితే రాదు కదా, నాకు మళ్ళీ నేను ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉండదు కదా. కాబట్టి నేను అధికారుల మీద వెళ్ళడం జరిగింది, ఆ డిసిషన్ పెండింగ్లో ఉంది. బట్ డిసిషన్ వచ్చినాక మళ్ళీ ఎలక్షన్ కావాలంటే కాదు కదా, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. కానీ మొత్తానికైతే చాకచక్యంగా ఒక శిఖండి లాగా చేసి మనల్ని ఎన్నికలు లేకుండా ప్రజలు గ్రహించిళ్ళు. అది కోర్టు చెప్తుంది. ఈ పోరాటం మేము అనేది క్వశ్చన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఈ పోరాటం ఇంతటితో ఆపుతారా, కోర్టు ఇచ్చిన తర్వాత కొనసాగిస్తారా? ఇప్పుడు తూర్పు మీరు అందరికీ తెలుసు, లేదు అప్పీల్కి వెళ్ళాం డైరెక్ట్ హైకోర్టు లంచ్ మోషన్. ఓకే రైట్, థ్యాంక్ యూ.